థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఓపెన్ చేసి చూస్తున్నందుకు. వీడియో మొత్తం చూడండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ మా నాన్న కాల్ చేసి కోతులు వచ్చేసి పొలంలోకి అంటే నేను మా చెల్లి కలిసి వెళ్ళాం చూడటానికి. మార్నింగ్ మార్నింగ్ ఆ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ చూసారా పక్షులవి ఎంత స్వీట్గా ఉందో. ఇదే ఈ తోట ఉంది కదా, ఇదే వంకాయ తోట. కోతులు ఇక్కడ కూడా వచ్చాయి, మొత్తం కొరికి కొరికి వదిలేసాయి. ఇదిగో చూడండి, చిన్న పీసెస్లా కట్ చేసి వెళ్ళిపోయి అంతే. అవి తిన్నవేవో కాయ మొత్తం తినేసిన బాగున్నాను, జస్ట్ వేస్ట్ చేసి వెళ్ళిపోయి. సో మా అమ్మ వాళ్ళు కొంచెం బాగున్న కాయలు ఏమైనా ఉన్నాయేమో ఏరుదామని చెప్పి వెతకడం మొదలుపెట్టారు. కానీ చూసారా, అసలు ఒక్క మొక్క కూడా ఖాళీ వదలలేదు, ప్రతి మొక్కని టచ్ చేసి వెళ్ళేవి ఇవి. అసలు ఒక్క దగ్గర కూడా ఒక మొక్కనే నీట్గా ఉందని అయితే లేదు, ప్రతి మొక్క అలా చేసి పడేసాయి. ఈ గోతులు మొత్తం తోటలను వంకాయలన్నీ లేపేసాయి. చెట్టుకున్న కొబ్బరికాయలు రాలగొట్టేసాయి, మామూలుగా ఉండదు వీటితో. అవి రాలగొట్టిన కొబ్బరికాయలు కొట్టుకోవడానికి కత్తి కోసం వెళ్తున్నాం. అయి ఫ్రెండ్స్ రుచి రుచి చూడు ఇవన్నీ ఎలా చంపేసిందో. చూడి అమ్మ, ఈ కోతిగాడు చేసిన పని చూడండి, మంచిగా తీసుకుని తాగేసాయి. చచ్చే పూర్తిగా తాగాయి అంటే పూర్తిగా కూడా తాగలేదు, మొత్తం అన్నీ ఇవే. కోతినా కొడుకో. సో మిగిలిన కొబ్బరికాయలు ఏవైతే కిందన పడి ఉన్నాయో అవి కొంచెం కొట్టుకుందామని చెప్పి ఆ పక్కన మా పెదనాన్న వాళ్ళ ఇల్లులు ఉంటే అక్కడ వెళ్ళామన్నమాట. జస్ట్ ఒక కత్తెన తీసుకొద్దాం అక్కడి నుంచనే. చూడండి ఇక్కడ మేడ పైన ఉంది కోతి, సో ఇంట్ల మీద కూడా వచ్చేసాయి. సో ఇక్కడ చింటూ బ్రోస్ కూడా కాపలా కాస్తున్నారు వాటికి, కానీ మన ఊళ్ళ వాళ్ళు అవ్వట్లేదు అనమాట. ఇవి చూడండి, ఆ షెడ్ల పైన ఇంటి పైన నచ్చినట్టు ఉంటున్నాయి. ఒక్కోసారి అనిపిస్తుంది మన దడివా లేకపోతే మరి దారుణంగా వచ్చేస్తున్నాయి. అరే అరే కోతిగా మా వంకాయలు నువ్వేం తిన్నావు? పాపం ఇక్కడ ఉండేవాళ్ళు ఈ కోతులతోనే సరిపోతుంది వాళ్ళకి, ఏ పని చేసుకోలేకపోతున్నారు. మేము కూడా చాలా ట్రై చేసాం కంప్లైంట్ ఇవ్వడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, బట్ వాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు. చాలా టూ మచ్ ఉన్నారు వాళ్ళు, చాలా వరస్ట్గా ఉన్నారు. సో ఇంకా మేమే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది వీటితో. అసలు కనీసం ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వట్లే, అంత వరస్ట్గా ఉంది మొత్తం డిపార్ట్మెంట్. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక అతనితో మాట్లాడినప్పుడు అతని మాటల్లో నాకు ఒక మాట చాలా ఫన్నీగా అనిపించింది. సో ఈ ఇష్యూ అంట పంచాయతీ వాళ్ళకి చెప్పాలంట. పంచాయతీ వాళ్ళు పంచాయతీ ఫండ్లో నుంచి కొంచెం అమౌంట్ తీసి ఈ కోతులు పట్టించిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారంట ఏ ఊర్లో వదలాలి అని. అరే మరి దారుణం కాకపోతే ఏదో ఊర్లో పట్టిన కోతుల్ని మా ఊర్లో వదలమని చెప్పిన వాళ్ళు కూడా మీరేనా? చచ్చా, వీళ్ళు పని బాగుందబ్బా, నచ్చినట్టు తింటున్నాయి. సో ఇక్కడ కత్తి అది సెట్ అవ్వలేదు, సో తిరిగి మా కలంలోకి వెళ్తున్నాం కత్తి తీసుకురావడం కోసం. ఈ కోతినా కొడుకులు చేసిన పనికి ఇప్పుడు పొలంలోకి వెళ్ళాల్సి వస్తుంది, కాదు కలంలోకి వెళ్ళాల్సి వస్తుంది కత్తి కోసం. దొంగన కొడుకులు కరెక్ట్గా అందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి తినేయడం ఇదే గ్రేట్ రుచి. అలా గ్రేటే ఉంది కానీ ఆకురాలు చూసుకుంది. కోతులు రాళ్ళు కొట్టిన కొబ్బరికాయలు కొట్టుకోవడానికి వెళ్తున్నావా? ఏదైనా ఒక విషయంలో హెల్ప్ చేసేయంటే ఈ కోతికాయలు ఇది కొబ్బరికాయలు ఒకటి రాళ్ళు కొట్టాయి మంచిగా. ఈ కత్తి తీసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాను. అసలు ఈ వర్కే రాదు నాకు, ఎలా కొట్టాలో కూడా తెలీదు. ఓకే ట్రై చేద్దామని చెప్పి వెళ్ళా. జారిపోతున్నాయి. అసలు నాకు ఈ కత్తి పట్టుకోవడం రావట్లేదు చూడండి. అసలు ఎలా తీయాలో కూడా నాకు తెలీదు, కానీ ఎలాగోలా కొట్టేశాను. సో మొత్తానికైతే ఇలాగ అయ్యింది. సో చూడడానికి అయితే బాగుంది కదా. ఎర్లీ మార్నింగ్ మన పొలంలో మనం కట్ చేసుకున్న కోకోనట్ వాటర్ తాగితే ఉంటుందిరా చారి. అబ్బా ఏం ఫీల్ ఉందో తెలుసా, నేనే కట్ చేసుకొని నేనే తాగుతుంటే నైస్.
ఉడియమ్మ చాలా ఎక్కువ ఉన్నాయి రుచి రుచి తాగడం చాలా వెరైటీగా తాగు పర్లేదు తాగు రుచి చూడు ఇది టౌన్లో అనుకో ఈ సైజ్ బాగుండా జస్ట్ 50 రూపీస్ అంటారు జస్ట్ 50 రూపీస్ ఈ వ్యూ చూసావా రుచి భలే ఉంది చూడికి ఫోన్లో ఎలా రికార్డ్ అవుతుందో సినిమాటిక్ ఏం కాదు నార్మల్ వీడియోయే వావ్ ఈ వ్యూస్ ఓన్లీ పల్లెటూర్లకి సాధ్యం అవుతుంది మేము తాగిన కొబ్బరికాయలు ఓన్లీ 50 రూపీస్ అంటారు టౌన్లో 50 రూపీస్ దారుణం అబ్బా మా దగ్గర 12 రూపీస్ 15 రూపీస్ తీసుకొని 50 రూపీస్కి అమ్ముతారు అక్కడ ఇంత కష్టపడి కోకోనట్ వాటర్ తాగిన తర్వాత కొబ్బరి గురించి తినకపోతే మళ్ళీ ఆ కొబ్బరికాయ ఫీల్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి దాన్ని మధ్యలో కట్ చేసేసి సో ఆ గురించి కూడా టేస్ట్ చేస్తాం అనమాట జాగ్రత్తగా. ఎండ సరదా తీరిపోతుంది. చూడండి వెనకతలు ఉంది కదా, ఏం కాకుండా ఒక 4 కొబ్బరికాయలు తాగేసింది. 4 తాగు నీట్గా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఈరోజు సెంటర్కి పాలు కూడా వేయలే. 2 లీటర్స్ పెద్ద హోలు బొక్క 2.5. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ 2.5 లీటర్ పాలతో ఏవో ప్రయత్నాలు చేయాలి, అట్లా ఏం చెయ్యాలా అని. బాయ్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.